కొన్నిసార్లు ఆ నామంలో ఉన్న శక్తి మనకు అర్థం కాకుండా పోతుంది. యేసు ప్రభుకి ఎంత అధికారం ఉంది అంటే అన్నిటికంటే ముందున్నవాడు. 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి రాలేదు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే కనబడే వాటిపైన కానీ కనబడని వాటిపైన కానీ యేసు ప్రభుకు అధికారం ఇవ్వబడింది. సింహాసనములపైన, ప్రభుత్వములపైన, ప్రధానులైనను మరి ఎవరైనా సరే ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డారు. అంటే అంత అధికారం యేసు ప్రభువుకు ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పేరు కూడా అంతే అధికారం, శక్తి ఉంది అని బైబిల్ చెప్తుంది. మీరు యేసు ప్రభుని చంపినారు కానీ ఆయన మరలా 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన పేరు ఉపయోగించింటే ఈ గుంటోడు లేచి నడుస్తున్నాడు, అది తెలుసుకోండి ఫస్ట్. ఆయన గొప్ప దేవుడు అన్నాడు. వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు, ఎబినేజరు, ఇంతవరకు మోసితివే. ఎబినేజరు, ఎబినేజరు, నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం, 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 హృదయములో మోసితివే. స్తోత్రం, 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 పిండము వలె మోసితివే. స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విని మనం ముగించుకుందాం. ఆయన వాక్యము సత్యమైనది, ఆయన కట్టడలు న్యాయమైనవి, ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఆయన మాటలతో ఇమిడి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఇది జీవ మార్గమునకు మనిషిని నడిపించేటువంటి పరిశుద్ధ గ్రంథం. బైబుల్ అంటే మనిషిని జీవ మార్గమునకు నడిపించేటువంటి, జీవ మార్గంలో నడిపించేటువంటి ఒక మార్గదర్శి బైబుల్. బైబుల్ నిజమైన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. బైబుల్ సత్యుడైన దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఎవరికి అందనటువంటి దేవుడు. మనుషులందరూ దేవుని నుంచి ఏ విధంగా తప్పిపోయారు, మరలా దేవుడు వారిని ఎలా సమకూరుస్తున్నాడు, లోక ప్రజలందరూ కూడా ఎలాగున దేవుడు సృజించాడనేటువంటి విషయాలను బోధించేటువంటిది పరిశుద్ధ గ్రంథం. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే యేసు యొక్క నామమును అనే అంశం మీద, యేసు నామం అనే అంశం మీద మాట్లాడతాను. కొద్ది నిమిషాలు అందరం కూడా శ్రద్ధగా విందాం. యేసు నామం అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. యేసు గురించి కాదు. యేసుకు శక్తి ఉంది, అధికారం ఉందంటే అందరూ నమ్ముతారు, అందరు విశ్వాసులు నమ్ముతారు. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు ఒక సత్యం మీకు. అదేంటంటే యేసుకు ఎంత అధికారము, ఎంత శక్తి ఉందో ఆయన పేరు కూడా అంతే శక్తి ఉంది, అధికారం ఉంది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఇక్కడ లేడు, కానీ ఆయన పేరు మనకుంది. యేసు ప్రభువు ఉంటే ఏదైతే చేస్తాడో ఆయన పేరు కూడా అదే చేయగలదనేటువంటి సత్యాన్ని ఈరోజు మీకు వినిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే యేసు ప్రభువుకు మొదట ఎంత అధికారం, శక్తి ఉంది అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. యేసుకు ఎంత అధికారం ఉంది, ఎంత శక్తి ఉంది అనేటువంటి విషయాలు కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత యేసు నామాన్ని మనము మన జీవితంలో ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ప్రార్థన కూడా బలవంతంగా మారుతుంది. మనం యేసు అనే పేరును ఉచ్చరించినప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా.
సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు యేసుని గురించి పాటలు పాడతాం, యేసు నామాన్ని గురించి, తర్వాత యేసు నామంలో ప్రార్థన చేస్తాం. ఇలా ప్రతిరోజు కూడా యేసు నామాన్ని గురించి పాటలు విని, యేసు నామాన్ని గురించి పాటలు పాడి, అలాగే యేసు నామంలో ప్రార్థన చేసి కొన్నిసార్లు ఆ నామంలో ఉన్న శక్తి మనకు అర్థం కాకుండా పోతుంది. అయితే ఒక నిమిషము యేసుకు ఎంత అధికారం ఉంది, ఎంత శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ఇందాక చూసాం కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యేసు ప్రభువు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎంత అధికారం ఉంది అంటే అన్నిటికంటే ముందున్నవాడు. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి రాలేదు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నవాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే కనబడే వాటిపైన కానీ కనబడని వాటిపైన కానీ యేసు ప్రభుకు అధికారం ఇవ్వబడింది. సింహాసనములపైన ప్రభుత్వములపైన ప్రధానులైనను మరి ఎవరైనా సరే ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడ్డారు. అంటే అంత అధికారము యేసు ప్రభువుకు ఉంది, అంత గొప్పతనం యేసు ప్రభువుకు ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పేరు కూడా అంతే అధికారం శక్తి ఉంది అని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. హల్లెలూయా. చూసారా, వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఉన్న వారందరూ, పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి కదండి, పరలోకంలో దేవదూతలు ఉన్నాయి. పరలోకమందున్న వారిలో కానీ, తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడు యేసుకు ఎంత శక్తి అయితే ఉందో అంతే శక్తి ఆయన పేరుకు కూడా ఉంది. యేసుకు ఎంత మహిమ అయితే ఉందో అంతే మహిమ ఆయన పేరు కూడా ఉంది. అదే విషయాన్ని మనము గమనిస్తున్నాం. అయితే ఈ నామానికి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఆది సంభూతుడు, సర్వము ఆయన ద్వారా కలిగాయి, ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు, ఆయన ద్వారా అన్నీ సృష్టించబడ్డాయి, ఆయనకు అన్నిటిపైన అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. హల్లెలూయా. అన్నిటిపైన ఆయనకు అధికారం ఉంది. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలాసార్లు అనేకమైన విషయాలు మనం నిదానించి గమనించినప్పుడు మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, ఇది చదవడానికంటే ముందుగా యేసు ప్రభు మనుషుల పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచి అనేకులకు కనపరుచుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు లేడు ఇక్కడ. ఆయన పేరు మాత్రం ఉపయోగించి చేస్తున్నటువంటి మొట్టమొదటి అద్భుతం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూడగలం. అర్థమవుతుందండి. ఆయన యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో అపోస్తలులు కేవలం యేసు ప్రభు పేరును ఉపయోగించి చేస్తున్నటువంటి మొట్టమొదటి అద్భుతం ఇది అని ఆ విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, 2వ వచనం చదువుతాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. పుట్టుకతోనే కుంటివాడు,
ఇతన్ని కొంతమంది మోసుకొని పోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టారు. ఆ రోజుల్లో వాళ్ళకి అదే చర్చి అనుకోండి. ఆ దేవాలయం దగ్గర కూర్చోబెడితే ఆ దేవాలయం దగ్గర అతను చేసే పని ఏంటంటే రోజు భిక్షం అడుక్కునేవాడు. చాలా చర్చిల దగ్గర బయట భిక్షం అడుక్కోవడానికి కూర్చోయింటారు కదా, వాళ్ళకు ఒక నమ్మకం, దేవుని నమ్ముకున్న వాళ్ళు కొంచెం భిక్షం వేస్తారని. అందుకే వాళ్ళు భిక్షం అడుక్కోవడానికి ఆరాధన అయిపోతేనే రెడీగా ఉంటారు బయట. నేను ఒక బైబిల్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు ఒక చర్చిలో విశ్వాసిగా స్టూడెంట్గా నేను వెళ్ళి అక్కడ వాక్యం వినే సమయంలో అక్కడ బైబిల్ కాలేజీకి సంబంధించిన పత్రాలు కొన్ని వేరే వాళ్ళకి అందజేద్దామని వేరే వేరే చర్చిల దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళం. చర్చ అయిపోతేనే అందరికి ఇవ్వడానికి, పలానా చోట బైబిల్ కాలేజ్ ఉంది, వచ్చి చదువుకొని వాక్యం ఎక్కువగా తెలుసుకోనండి అని చెప్పడానికి మేము ముందుగానే వెళ్ళి అక్కడ వెళ్ళేవాళ్ళం. ఆ చర్చి ఆరాధన అయిపోయిన వెంటనే చర్చిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు. బయట భిక్షం అడుక్కోవడానికి దాదాపు ఎంతమంది ఉన్నారంటే 5 నుంచి 10 మంది దాకా ఉన్నారు భిక్షం అడుక్కోవడానికి ఆ చర్చి దగ్గర. అనంతపురంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. 10 మంది దాకా ఉన్నారు. అయితే చర్చిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? నీకు ఒక ఆమె అనింది, ఒక ఆమె ఈ విధంగా అంటుంటే నేను విన్నాను, అక్కడే నిలబడ్డాను నేను. నీకు అసలు నేను భిక్షం వేయను అనేది. అమ్మా భిక్షం వేయమ్మా అని అడుక్కుంటున్నాడు. నేను నీకేం చెప్పినా, ప్రతి వారం నీకేం చెప్తున్నా, గుడి బయట కూర్చొని భిక్షం అడుక్కోవడం కాదు, కొంచెం ముందుగా వచ్చి చర్చి లోపల కూర్చొని వాక్యం వినని నీకు ఎన్నోసార్లు చెప్పిన. నేను మాత్రం నీకు భిక్షం వేయను. నేను చెప్పేది ఒకటే, నువ్వు చర్చిలోకి రా, చర్చి బయట కూర్చొని నువ్వు అడుక్కోవడం కాదు, చర్చి లోపలికి రా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, వాక్యమును విను అని ఆమె చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు సంభవం ఏంటంటే, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు దేవాలయం ద్వారం, ఇట్లా ద్వారం ఉంది కదండి, ఆ ముందర కూర్చొని ఉన్నాడు. కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి పోయినారు. వచ్చేవాళ్ళు చిల్లరేసిపోతారు, పోయేవాళ్ళు చిల్లరేసిపోతారు. అయితే ఒకరోజు పేతురు యోహాను దేవాలయంలోకి వస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు భిక్షగాడు ఉన్నాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడున్నాడు. 3వ వచనం నేను చదువుతాను చూడండి. పేతురు యోహానును దేవాలయంలో పోవుచున్నప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వాడిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాళ్ళు నడుచుకుంటూ లోపలికి పోతున్నారు దేవాలయంలోకి. కుంటివాడు అక్కడ కూర్చొని భిక్షం అడగడానికి చేతులు చాపినాడు. చేతులు చాపితే సాధారణంగా అందరూ పోయి వచ్చే వాళ్ళ దగ్గర అందరి దగ్గర చేతులు చాపుతాడు. అదే ప్రకారంగా వీళ్ళ దగ్గర కూడా చేయి చాపినాడు. భిక్షం వేయండి అని. భిక్షం వేయండి అని చేయి చాపితే ఇప్పుడు స్పెషల్గా పేతురు యోహాను నిలబడి ఏమంటున్నారంటే, మా తట్టు తేరి చూడుమని. హల్లెలూయా. నా వైపు చూడు అన్నారు. ఒరే, ఇంతవరకు అందరూ ఊక పోతున్నారు వస్తున్నారు, ఒక బుద్ధి పుట్టిన వాళ్ళు చిల్లరేసిపోతున్నారు, కానీ మా తట్టు తేరి చూడమని ఎవరు అనలేదే. ఎందుకు మా తట్టు చూడమంటున్నాడు పేతురు యోహాను? మా తట్టు చూడమనిరి అనంగానే ఇప్పుడు భిక్షగానికి ఏమనే ఆలోచన వచ్చింది? అమ్మయ్య, ఇంతకాలానికి కొంతమంది నన్ను పలకరించి ఎంతో కొంత ధనం ఇవ్వబోతున్నారు, డబ్బులు ఎక్కువ ఇస్తారేమో, నాకు బిచ్చం ఎక్కువ వేస్తారేమో అని ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు ఏం జరిగింది? 5వ వచనంలో, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు, వారి యందు లక్ష్యం ఉంచినాడు. హల్లెలూయా. ఎవరిని పట్టించుకోవట్లే, ఇంకా చాలా మంది పోతున్నారు వస్తున్నారు, ఇంకా వాళ్ళని పట్టుకోలే. మా వైపు చూడంటే ఇతని వైపు చూస్తూ వారి యందే లక్ష్యం ఉంచాడు. అంటే వీళ్ళు ఏదో పెద్ద భిక్షం వేస్తారు, నాకు పెద్ద బహుమానం ఇస్తారనేటట్లు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ తట్ట పట్టుకొని ఉన్నాడు. ఉన్నప్పుడు 6వ వచనం చదువుతాను చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం లేవంట వాళ్ళ దగ్గర. ఇప్పుడు భిక్షగానికి సంతోషం అవుతుందా? ఒరే, పోయి నా తట్టు తేరి చూడమని ఏదో ఇస్తానని చెప్పి ఏదైనా ఇస్తారేమని చేతులు చాపితే ఇప్పుడు ఏమంటున్నారు? మా దగ్గర వెండి బంగారాలు, మనకు దానికి ఎందుకు మా తట్టు తేరి చూడమంటివి, మమ్మల్ని ఎందుకు వలకరిస్తేవి అన్నట్లు అయిపోయింది. భిక్షగానికి నిరుత్సాహం అయిపోయింది. ఏదో పెద్ద బహుమానం ఇస్తాడనుకుంటే నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అంటున్నాడు. అయితే మా దగ్గర కలిగి ఉన్నది ఒకటి ఉంది, అది నేను నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. హల్లెలూయా.
మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నజరేయుడైన యేసు అనే పేరట నేను మాట్లాడుతున్నాను, నువ్వు లేచి నడుమని వాని కుడి చేయి పట్టుకొని అట్నే లేపితే వాడు అట్లే లేచి నిలబడ్డాడు, పుట్టినది మొదలుకొని. కానీ ఈరోజు చాలా చోట్ల అద్భుతాలు ఎట్లా చూస్తాం మనం? కొన్నాళ్ళు బాగుండే బలంగా, మళ్ళీ కాళ్ళు సచ్చిపడిపోయినాయి, ఇప్పుడు బాగా బలం పొందుకున్నాడు, పరిగెత్తుతున్నాడు అనేటివి మనం చూస్తుంటాం ఎక్కువ అద్భుతాలు. ఒరే, ఆ చర్చిలో ఎంత పెద్ద అద్భుతం జరిగింది, ఆయన కొన్ని రోజులు నడిచలేడు, కాళ్ళు సచ్చుపడిపోయినాయి, ఇప్పుడు బాగా అయినాయంట, పరిగెత్తుతున్నాడు అనేటివి చూస్తాం. అటువంటి సంభవం ఉంది ఇక్కడ? అటువంటి సంభవం లేదు. వాడు పుట్టినప్పటి నుంచే కుంటివాడు. అయితే యేసు అనే పేరును ఉపయోగించి గొప్ప అద్భుతం చేశారు. హల్లెలూయా. యేసుప్రభు ఉన్నాడా ఇక్కడ యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు లేడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. కానీ అపోస్తలులు యోహాను, పేతురు ఏం చేశారు? యేసు అనే పేరును ఉపయోగించి ఒక కుంటివాణ్ణి పైకి లేవనెత్తారు. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వెండి బంగారాలు మా యొద్ద, ఈ లోకంలో అదే కదా ప్రాముఖ్యం, మళ్ళీ అదే లేకపోతే ఎట్లా? ఈ లోకంలో ఏంది ముఖ్యం? ఏమంత బంగారానికి అంత విలువ? వెండి బంగారాలు ఎంత విలువ అంటే ఈ లోకం దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. వాళ్ళకు చూడు, బంగారం దండి ఉంది, మాకేం లేదు అనుకుంటాం కదా. ఆమె బంగారం దండి వేసుకుంటుంది, మాకేం లేదు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, మాకేం లేవు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, మాకేం లేవు. ఇదే అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. పేతురు యోహానికి అవి ఉన్నాయా? పేతురు యోహానికి అవేం లేవు. పేతురు యోహాన్ల దగ్గర ఏం లేవు. ఈ లోకంలో ఏదైతే ప్రాముఖ్యమైనది ఉందో, వెండి బంగారాలు, అవి లేవు వాళ్ళ దగ్గర, అవి ఏమి లేవు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. అదేంటో తెలుసా? యేసు అనే నామం వాళ్ళకుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు ఏందుందో అది లేదో భయపడాకు. హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర బంగారం లేదు, నాకు ఒక మంచి ఇల్లు లేదు, అవల్ల సమస్యనే కాదు. యేసు ఉన్నాడా లేదా? హల్లెలూయా. యేసు నామం నీకు ఉందా లేదా? యేసుని నమ్మావా లేదా? అది దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. చూసారా? పేతురు యోహాన్ల దగ్గర అసలైనవి లేవు, కానీ వాటికంటే గొప్పది ఉంది. వెండి బంగారంల కంటే గొప్పది ఏముంది? యేసుక్రీస్తు నామం వాళ్ళకు ఉంది. ఆ నామంలో లేవమని చెప్పగానే అతడు కుంటివాడు లేచి నిలబడి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయినాడు. దేవాలయంలోకి వెళ్ళిపోతే 9వ వచనం చదువుతాను చూడండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. అందరు చెప్పండి, పరవశులైరి. ఏం పరవశులైనారు? మళ్ళీ పుట్టినది మొదలుకొని కుంటోడు లేచి నిలబడితే పరవశుడా కాదా? అది పరవశులైతారా లేదా? విస్మయం పొందుతారా లేదా? మరే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, వాడు గుడి దగ్గర బిచ్చం అడుకునేతోడు కదా మెట్లకాడ, వీడు ఎట్టెట్లా లేచి నడవుతున్నాడా అని చెప్పి అందరూ కూడా విస్మయం పొందినారు. అందరికీ ఆశ్చర్యమైంది, ఇంత పెద్ద అద్భుతం ఎట్లా జరిగింది అని అందరూ విస్మయం పొంది అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే 11వ వచనం చదువుతాను చూడండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నాము? పేతురు యోహాను ఏమంటున్నారో తెలుసా? ఇటువంటి అద్భుతం జరిగిందనుకో ఈ రోజుల్లో ఎంబటే ఏమంటారు తెలుసా? ఏముందమ్మా మీ చర్చిలో, మా చర్చికి రండి, అన్నీ ఎంత పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి తెలుసా, ఎంత పెద్ద గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి తెలుసా. పేతురు యోహాన్లు చేసినటువంటి అద్భుతం ఈరోజు కానీ జరిగిందనుకో, వాళ్ళు యేసుని కనపరచరు. మా చర్చికి రా, మేము ఎంత మంచి పాటలు పాడతాము, మేము ఎంత మంచి అద్భుతాలు చేస్తాము, మేము ఎంతమందికి మంచి మంచి స్వస్థతలు చేస్తున్నామో తెలుసా అని చెప్పి దాన్ని చూపించి వాళ్ళు గొప్పగా చూపించి ఈరోజు విశ్వాసులను చెదరగొట్టే రకాలు ఈరోజు. అయితే ఇక్కడ పేతురు యోహాను ఏం చేస్తున్నారో తెలుసా? అందరూ కూడా పేతురు యోహాను దగ్గరికి వచ్చి వాళ్ళని ఏదో గొప్పగా చూస్తున్నారు. ఒరే, వీళ్ళెక్కడి మనుషులు ఇంత గొప్ప అద్భుతం చేసినారు అని చూస్తూ ఉంటే పేతురు యోహాను అన్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మేమేదో వాడిని బలపరిచినట్లుగా, మేమేదో లేవనెత్తినట్లుగా మా వైపు ఎందుకు చూస్తున్నారయ్యా? 15వ వచనం.
మీరు జీవాధిపతిని చంపితిరి కానీ ఆయన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. యేసుప్రభుని సిలువ వేయండి, ఈయన ఎందుకు పనికిరాడు, ఈయన మాకొద్దు, ఈయన ఎందుకు మాకు అవసరమా, ఈయనని సిలువ వేయండి, ఈయనని చంపండి అని చెప్పి మీరు సిలువ వేసి చంపారు కదా యేసుప్రభుని. ఆయన పేరులోనే ఇప్పుడు ఈ కుంటివాడు లేచి నడవగలుగుతున్నాడు. జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు 3వ దినాన ఆయనను తిరిగి లేపాడు. ఆ తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తు అనే పేరులో ఈ కుంటివాడు లేచి నడుస్తున్నాడు అని చెప్పి గొప్పగా బోధన చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ ప్రసంగం ఏంటో తెలుసా అండి? మేం గొప్పలమని కాదు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పోడు అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా చోట్లకు వెళ్ళినారనుకోండి, మీ బాధలన్నీ ఏంటి ఉన్నారో రాసియండి. మనం ఎప్పుడు అట్లా ఎంకరేజ్మెంట్ చేయం. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడని చెప్తాం ఎప్పుడు. హల్లెలూయా. అంతనే కదా నేను చెప్పేది. అమ్మ నీ సమస్య నాకు ఎందుకు వేయలే ఈ వారం, నీ సమస్య ఎందుకు చెప్పలే, అందరు రాసియండి చీట్లు ఏమేమి సమస్యలు ఉన్నాయో. మీ కొరకు ఒకరోజు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆయన గోనెబట్ట కట్టుకొని మీద బూడిద పోసుకొని విశ్వాసుల రక్షణ కొరకు, క్షేమం కొరకు దైవ సేవకుడు గోనెబట్ట కప్పుకొని మీద బూడిద పోసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనము ఆమేన్ హల్లెలూయా, ఎంత మంచి సేవకుడో, మా కోసం గోనెబట్ట మీనేసుకొని బూడిద చల్లుకొని మా కోసం ప్రార్థన చేస్తున్నాడని మనం అనుకుంటాం. అంతే కదండి? అది తప్పు కాదు. వాక్యము గ్రహించాలి, సత్యమును గ్రహించాలి. హల్లెలూయా. వాళ్ళు చేసినది గొప్ప అద్భుతమే, కానీ వాళ్ళు గొప్పగా చెప్పుకోవట్లేదు, దేవుణ్ణి గొప్పగా చూపెడుతున్నారు. హల్లెలూయా. మనం చేసేది కూడా అంతే. నా దగ్గరికి రండి, నేను ప్రార్థన చేస్తాను, నాకు ఉత్తరాలు రాయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అనేది కాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేటువంటిదే సత్యం. అప్పుడు పేతురు యోహాను కూడా ఒక పెద్ద ప్రసంగం చేస్తున్నారు. ఏమని? అయ్యా మీరు యేసుప్రభుని చంపినారు కానీ ఆయన మరల 3వ దినాన తిరిగి లేచినాడు, ఆయన పేరు ఉపయోగించింటే ఈ కుంటోడు లేచి నడుస్తున్నాడు, అది తెలుసుకోండి ఫస్ట్, ఆయన గొప్ప దేవుడు అన్నాడు. హల్లెలూయా. అది వాళ్ళు ప్రసంగం చేస్తున్న తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. పేతురు యోహాను ఇంకా పట్టుకుపోయినారు. ఎట్లా చేస్తాను, ఎట్లా జరిగింది ఇది అద్భుతం, విచారించాలా తట్టుకో అని చెప్పి ఆ గుడి దేవాలయం యొక్క అధికారులు అందరూ కూడా వచ్చి, పెద్దలందరూ కూడా వచ్చి పేతురు యోహాను పట్టుకుపోయినారు. సాయంత్రం అయింది. సాయంత్రం అయితే మరుసటి రోజు వరకు వాళ్ళని పట్టుకుపోయి బంధించినారు, బలాత్కారంగా పట్టుకొని పోయినారని చెప్పబడింది. పట్టుకొని పోయిన తర్వాత ఏం చేస్తున్నారు? 7వ వచనం. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్రని అడుగగా, వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏ బలము చేత ఏ నామమును బట్టి ఈ అద్భుతం చేశారో మాకు చెప్పండి. హల్లెలూయా. మామూలుగా కుంటోళ్ళకు కాళ్ళు వచ్చినాయనుకో ఏమడగల వాళ్ళు అవిశ్వాసులు. అవిశ్వాసి ఏమడగల? కాళ్ళకి ఏం పూసిండ్రి, ఎక్కడ పోయి అంతరం వేయించుకోండ్రి, కాళ్ళు ఎట్టేట బాగైనాయి, ఇవే కదా అడిగేది అండి. ఏమి రాసుకుండ్రి, ఏం పూసుకుండ్రి, ఎక్కడెక్కడ నయమైంది, వైద్యుడు డాక్టర్ దగ్గరికి పోయిండ్రి, ఇవే కదా అడగాల్సింది. కానీ వాళ్ళు ఏం అడుగుతలేరు. అట్లా ఏమడుగుతున్నారు? ఏ బలమును బట్టి ఏ నామమును బట్టి ఈ అద్భుతం జరిగింది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంటే అవిశ్వాసి కూడా తెలిసిపోయింది. ఏమని? ఏదో ఒక పేరును బట్టి ఇది జరిగింది, కానీ వాళ్ళ సొంత బలంతో జరగలే, ఏదో ఒక పేరును బట్టి జరిగింది. ఆ పేరే ఏందో తెలుసా? యేసు నామం. హల్లెలూయా. యేసు అనే పేరు ఈ అద్భుతం చేసింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. అయితే 8వ వచనం, అపోస్తల కార్యాలు 4:8. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా,
ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. మీరు సిలువ వేసి చంపారే, ఆ యేసు ప్రభు పేరటనే వీనికి అద్భుతం జరిగింది అని చెప్పి మళ్ళా ప్రసంగం స్టార్ట్ చేసినారు. ఇది ఎక్కడి ప్రసంగం? మళ్ళా ప్రసంగం చెప్తున్నారు. మరలా ప్రసంగమే, వాక్యం బోధిస్తున్నారు. బోధిస్తూ మరలా 13వ వచనంలో ఏం జరుగుతుందంటే, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి. హల్లెలూయా. పేతురు యోహాన్లు ఎటువంటి వాళ్ళంట? విద్య లేని పామరులు. అయినా వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గట్టిగా ప్రసంగం ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ప్రసంగం చేయాలంటే కూడా దేవుని అభిషేకం ఉండాలా, అంతేనా కాదండి? ఒక పాట పాడాలంటే కూడా ఒక 100 మంది మన ముందర ఉన్నారనుకో, ఆ 100 మంది ముందర లేచి వాక్యం చదివి పాట పాడాలంటే కూడా, ప్రసంగం చేయాలంటే కూడా దేవుని అభిషేకం ఉండాలా. ఇక్కడ వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే, వీళ్ళు విద్య లేని పామరులు, సామాన్యులు, ఏ చదువు సంధ్య లేదు. కానీ ఏముంది వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఏముందంటే యేసు నామం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామంతో వాళ్ళు గొప్పగా చేస్తున్నారు. సరే, ఇంత గొప్ప అద్భుతం చేసినారు కానీ ఇక మీదట యేసు పేరును వాడకండి, యేసు పేరును ఉపయోగించకండి, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని పంపించారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా, ఖచ్చితంగా యేసుప్రభు పేరు చెప్తాం. దానికి మేము కన్న వాటిని చూసిన వాటిని ఎందుకు చెప్పకుండా ఉంటాం? ఖచ్చితంగా చెప్తాం. యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన నామం గొప్పది, ఆయన నామంలోనే వీడు ఇట్లా నడవగలుగుతున్నాడు, ఆయన నామంలోనే గొప్ప శక్తి ఉంది, ఆయన నామంలో అధికారం ఉంది, ఆ నామంలోనే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని మేము చెప్పకుండా ఉండలేము, ఖచ్చితంగా చెప్తామని చెప్పి పేతురు యోహాన్లు ధైర్యంగా చెప్తున్నారు. మీకు ఒక వచనాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, దేవుడు యేసు నామం ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. దయచేసి కొంచెం ఓపికతో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు మాత్రమే. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏంటివి? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడంట. ఏంటివి విశేషమైన అద్భుతాలు? శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇది ఎక్కడి కథ? విశేషమైన అద్భుతములు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే గాడ్ డిడ్ అన్యూజువల్ మిరకిల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే దేవుడు ఏ విధం చేతనైనానో అద్భుతాలు చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. పౌలు చేత విశేషమైన అద్భుతాలు అంటే, ఈ విశేషమైన అద్భుతాల దగ్గరే చాలామంది ఆగిపోయినారు ఈరోజు సేవ. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడంట. ఏంటి? చేతిగుడ్డలు అంటే ఏంటి? చేతిగుడ్డలు అంటే కర్చీప్ కదా, కర్చీపు. మరి నడికట్లైనను ఇలా కొన్ని విశేషమైన అద్భుతాలు చేశాడంట. హల్లెలూయా. కొన్ని చోట్లకు పోతే కర్చీపు తీసుకోపోమా, కర్చీపు ఉందా, దేవుని కర్చీపు మీ ఇంట్లో అని అంటారు. కొన్ని చోట్లకు పోతే ఈ నూనె బాటిల్ మీ ఇంట్లో పెట్టుకో అని అంటారు. కొన్ని చోట్లకు పోతే కొన్ని బట్టలు మీ ఇంట్లో పెట్టుకో, రబ్బర్ బ్యాండ్లు చేతికి తొడిగించుకో అని చెప్పి ఇటువంటివన్నీ చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదల్లా అంటే, ఈడ చెప్పినాడు కదా దేవుడు విశేషమైన అద్భుతములు పౌలు చేత జరిగించానని చెప్పినాడు. అబ్బా బాగానే ఉంది. ఆ వచనం ఎట్లుంది? పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించినాడు కదా దేవుడు. ఎట్లా చేయించినాడు? కర్చీపులు, కోటు, తర్వాత ఆయిల్ బాటిల్స్. ఎంత గొప్ప అద్భుతాలు జరిగించినాడు చూసారా దేవుడు.
విశేషమైన అద్భుతాలు. దాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు నామాన్ని వదిలిపెట్టారు. ఈరోజు యేసు నామాన్ని బోధించరు, మిగతావన్నీ బోధిస్తారు. ఒక ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో తెరిచిన వెంటనే పెద్ద వాక్యం ఉంది. పెద్ద వాక్యం ఉంది. అట్లే ఆ ఇంట్లో ఏముందంటే బాగా అద్దాలతో షోకేస్ కూడా ఉంది. షోకేస్ కూడా ఉంటాయి కదండి ఇంట్లో. అద్దాలతో షోకేస్ కూడా ఉంది. మధ్యలో పెద్ద హోల్ ఉంది. దాంట్లో పెద్ద బైబుల్ ఉంది. ఒక పెద్ద బైబుల్ పెట్టినారు. నేను అడిగిన ఆ ఇంట్లోకి పోయినప్పుడు, ఏంటండి ఇంట్లోకి వస్తేనే బాగా ఎదురుగానే కనపడేటట్లా, ఇట్లా ఎదురుగానే కనపడతట ఇంట్లోకి వస్తేనే ఎవరన్నా ఆ షోకేస్ గుడిలో పెద్ద బైబుల్ కనపడుతుంది, అట్లే ఇంట్లో పెద్ద వాక్యం కనపడుతుంది. ఎందుకు ఇట్లా పెట్టినారండి అంటే, ఒకవేళ అపవిత్రాత్మ అట్లా పోత మా ఇంట్లోకి రానిక చూసిందనుకో, ఆడ బైబుల్ని చూసి వెంటనే పారిపోతుందని మేము ఫస్ట్ వాక్యం పెట్టినాం, బైబుల్ పెట్టినామంటారు. సరే, ఏదో మంచి ఆలోచన. ఆ వచనం ఏడుందో కూడా నాకైతే తెలియలే. బైబుల్లో ఆ వచనం ఎక్కడుందో నాకైతే తెలియలే. కానీ ఆ విశ్వాసం ఏమనుకుంటున్నాడు, ఒకవేళ సాతాను దయ్యము అపవిత్రాత్మ అట్లా పోత ఈ దుష్టగాలులు వల్ల మా ఇంట్లోకి వస్తా ఆ బైబుల్ని చూసి పారిపోతాయేమని బైబిల్ కోసం ప్రత్యేకంగా దీన్ని కట్టించిన సార్, అక్కడ బైబుల్ పెట్టాను అని అంటాడు. అని అంటే సాతానుకు ఒక విషయం తెలుసు, జాగ్రత్తగా గమనించండి. ఇల్లు ఓపెన్ చేస్తేనే అక్కడ వాక్యం ఉంది, దాంట్లో ఆ షోకేస్ గుళ్ళో బైబుల్ ఉంది. కానీ సాతానుకు ఏం తెలుసు అంటే, ఆ షోకేస్ గుళ్ళో బైబుల్ ఉంది కానీ ఆ బైబుల్లో ఏముందో వీని తలలో లేదని సాతానుకు బాగా తెలుసు. అక్కడ ఎదురుగా వాక్యం ఉంటే సాతాను భయపడుతుందని కాదు, అక్కడున్న బైబుల్లోని సంగతులు ఇక్కడ ఉంటే సాతాను భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో వాక్యం ఉంటే సాతాను భయపడుతుంది కానీ బైబుల్ని చూసి భయపడదు. అట్లే నేను రాత్రి పనుకునేటప్పుడు నా తలకాడ బైబుల్ పెట్టుకొని పడుకుంటా సార్ అన్నాను. అది కూడా ఎక్కడ ఉందో అని నాకు ఎప్పుడు చదవలే బైబుల్లో. హల్లెలూయా. సరే, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక. పడుకునేటప్పుడు చెడ్డ కలర్ రాకూడదని తల దగ్గర బైబుల్ అని పెట్టుకున్నాను. నేనేం బోధిస్తున్నా అంటే, మీకు బైబుల్ తల దగ్గర పెట్టుకో తప్పు లేదు, ఇల్లు తెరిచి పెట్టుకో తప్పు లేదు, ఇంట్లో వాక్యం పెట్టుకో తప్పు లేదు. నేనేమంటున్నానంటే, అది అక్కడే ఉండుట ద్వారా సాతాను భయపడతాడని అనుకోవద్దు. సాతాను ఎప్పుడు భయపడతాడు, ఆ బైబుల్లో ఉన్న వాక్యము నీ మనసులోకి ఎప్పుడైతే వస్తుందో దానిని బట్టి భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఎక్కువ ఖర్చుపులకు, రుమాలకు, దానిలకు దీనిలకు విలువనిచ్చి అక్కడనే నిలబడిపోయినారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కిందికి నేను చదువుతాను చూడండి. కిందికి చదివితే ఒక్కసారి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాను చూడండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైనా కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. సత్యాన్ని జాగ్రత్తగా వినండి. అదేంటంటే, కొంతమంది మాంత్రికులు, ఈ మాంత్రికులు పని ఏం చేస్తారంటే, చుట్టూ ఊర్లూర్లా పోయి ఈ మంత్రాలు వేసి దయ్యాలను వెలగొట్టేతోళ్ళు. ఎట్లా ఉంటారు కదా, ఏ ఊర్లో కొంతమంది అంతరాలు వేసి బాగా జరిగాయి, ఇంకా మీద దయ్యం వస్తలేదు, ఆ మంత్రం తీసి పక్కన పెడితే అయిపోయి దయ్యం వస్తుందట. అది కట్టుకుంటే దయ్యం వస్తలేదు, మళ్ళా అది కట్టుకున్నప్పుడు దయ్యం వెళ్ళిపోతుంది, అది తీసేసి దయ్యం వస్తుంది. సరే ఉండని, కొంచెంసేపు ఉండనిలే, కొంచెంసేపు ఆ నమ్మకం అట్లే ఉండని. ఇక్కడ కూడా కొంతమంది మాంత్రికులు ఉన్నారు. ఈ మాంత్రికులు ఎటువంటి వాళ్ళంటే, బయట ఊర్లన్నీ తిరిగి అద్భుతములు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి వచ్చేతోళ్ళు. లాస్ట్కు పౌలు దగ్గరకు వస్తే వీళ్ళు చేయలేని అద్భుతాలన్నీ పౌలు చేస్తున్నాడు. ఒరే పౌలు ఎట్లా చేస్తున్నాడు రా, మనం చేయని అద్భుతాలన్నీ చూసినారు. పౌలు ఏమేమి వాడినాడు, ఖర్చీపు అన్నాడు. ఒరే ఖర్చీపుతో, చేతి గుడ్డతో ఇంత పెద్ద అద్భుతం చేస్తున్నాడు. అట్లే నడికట్లతో అంటే అని చెప్పి, ఇదేదో బాగుందిరా, ఇది కూడా మనం నేర్చుకున్నాం అనుకో, ఇంకా ఊర్లో మొత్తం జనాలందరూ మన దగ్గరికి వస్తారనుకున్నారు. ఎవరు, ఈ మాంత్రికులు అనుకున్నారు. జాగ్రత్త వినండి. ఊర్లో జనాలందరూ మన దగ్గరికి వస్తారు, ఇంకా సరిపోయింది అంటే, పౌలు చేసినటువంటి 3 కార్యాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? చేతి రుమాల, నడికట్లు, యేసునామం. ఈ 3టిని ఉపయోగించి పౌలు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? గుడి దగ్గర కుంటివాడు కూర్చున్నప్పుడు దేన్ని బట్టి అద్భుతం జరిగింది? యేసు నామాన్ని బట్టి అద్భుతం జరిగింది.
పౌలు దగ్గర విశేషమైన అద్భుతాలు అంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా యేసు నామాన్ని ఉపయోగించి పౌలు అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చేతి రుమాల వాటిని కూడా ఉపయోగించి అద్భుతాలు చేశాడు. ఈ మాంత్రికులు ఏమనుకున్నారంటే పౌలు చేసినటువన్నీ చూసి ఓ చేతి రుమాల వద్దులే, తర్వాత నడికట్లు వద్దులే, యేసు నామం ఏదో బాగుంది, ఆ పేరును ఉచ్చరిస్తే అద్భుతాలు జరిగేటట్లున్నాయి, ఆ పేరును ఉపయోగించి ఇంకా మనం ఊరుకు పోయి అన్ని దయాలను అన్ని పారకూడదాం, జనాలందరూ మన దగ్గరకు వస్తారని అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 14 వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండ్రి. ప్రధాన యాజకుని కుమారులు ఎవరు? విశ్వాసులు కాదు, వీళ్ళు యూదులే కానీ విశ్వాసులు కాదు, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కాదు. 7 కుమారులుండ్రి, వాళ్ళు అలాగు చేయుచుండ్రి. 7 మందికి ఏంటి పని? ఇదే యేసుప్రభు పేరును ఉపయోగిస్తే దయాలు పోతున్నాయి, పౌలు బాగా చేసినాడు అని చెప్పి మనం కూడా అట్లా చేద్దామంటే అది ఒక మంత్రంలాగా అనుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక అంతరమే. ఏంది? యేసు నామంలో కూడా ఒక అంతరమే కదా. ఇది కూడా ఒక మంత్రంలాగా మాట్లాడినామనుకో దయాలు పారిపోతున్నాయి, ఇంకా మేలు కాదా? ఇంతకంటే ఏం మేలు మనకి? పోదంపా అని చెప్పి ప్రధాన యాజకుడు అంటే ఊర్లో పెద్ద మంచి కొడుకులు 7 మంది. ఈ 7 మంది కొడుకులు ఏం చేస్తున్నారు? యేసునామాన్ని తీసుకొని పోదాం పదరా అని బయలుదేరినారు. బయలుదేరి 15వ వచనం చదువుతాను చూడండి. అందుకు ఆ దయ్యము ఏ దయ్యము? పోయినారు ఇంకా దయ్యం దగ్గరికి పోయి యేసు పేరును ఉపయోగిస్తున్నారు. దయ్యం దగ్గరికి పోయి ఇదేదో యేసుప్రభు పేరును మాట్లాడితే బాగుందిరా కథ, అద్భుతాలు జరుగుతున్నాయి, మనం కూడా ఉపయోగిద్దామని పోయినారు. పోయి దయ్యం దగ్గరికి పోయి యేసు నామంలో అని ఉచ్చరిస్తున్నట్టున్నారు. ఉచ్చరిస్తుంటే దయ్యం ఏమంటుందో తెలుసా? దయ్యం మాట్లాడుతుంది, ఏమంటుందంటే, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగింది. హల్లెలూయా. మంత్రాలకి ఏమైందంటే, ఒరే నాకు పౌలు తెలుసు నాయనా, దయ్యాలు తిరిగి మాట్లాడుతున్నాయి. ఏమని? మాకు పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, కానీ నువ్వెవరు అని అడిగినాయి. అడగవా? అపవిత్రాత్మ అడిగింది. పౌలు తెలుసులే నాయనా, తర్వాత యేసు ప్రభు తెలుసు, కానీ నువ్వెవరు అని అడిగింది దయ్యం. అడగగా 16వ వచనం, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వాని మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తలిగి ఆ ఇంట నుండి పారిపోయినారు. దయ్యము చితకబాదింది అంటే దిగంబరులై పారిపోయినారంటే ఇంకా చూసుకో ఎట్లా కొట్టిందో. దయ్యమే వీళ్ళని కొట్టి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వీళ్ళని చితకబాది పారగొడితే ఊరల్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఉన్న మర్యాదవా? ఇంకా వీళ్ళ మంత్రాలు ఎవరైనా నమ్ముతారా? హల్లెలూయా. ఇంతవరకు ఊకునే బాగుండే, అన్ని అంతరాలు పనిచేసేటి ఎట్లా ఊర్లల్లో తిరిగి చిన్న ఆదాయం అన్న వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది? యేసు పేరును ఉపయోగిస్తే దయ్యం చితకబాదింది అంటే ఆయన బట్టలు చినిగిపోయేటట్లు కొట్టింది. దయ్యం కొట్టి పారగొట్టేసరికి ఊరల్లో తెలిసిపోయింది, ఒరే వీళ్ళ మంత్రాలు కాల అని చెప్పి వీళ్ళు కూడా యేసు పేరుకి అప్పుడు భయం కలిగి, నిజంగా యేసు పేరు ఎంత గొప్పది, ఆ పేరును ఎవరైతే ఉపయోగించాలో వాళ్ళు ఉపయోగిస్తేనే ఆ పేరులో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఆ రోజు గుర్తెరిగి జనులందరూ విస్మయం పొందినారంట. హల్లెలూయా. యేసు పేరు అంత గొప్పదా? ఆ పేరులో అంత శక్తి ఉందా? ఆ పేరులో అంత మహిమ ఉందా? ఆ పేరును ఉపయోగించే అర్హత ఉండాలి కదా, యోగ్యత ఉండాలి కదా. హల్లెలూయా. యేసు అనే పేరు ఆశమాశ అనుకుంటున్నారు ఇప్పుడు లోకం. యేసుప్రభు అంటే ఊక ఎవడంటే ఎవడు మాట్లాడేది, యేసు అనే పేరును ఉపయోగించేది, ఎవడంటే ఎవడు దూషించేది, యేసు అనే మాటను ఉపయోగించేది, యేసుని పేరు రకరకాలుగా ఉపయోగించేది. అది అంత చులకనైన పేరుగా కనపడుతుందా నీకు? యేసు నామం అంటే ఏమనుకుంటున్నారు? యేసు నామం అంటే భూమి మీద అన్నిటిపైన ఆయనకు అధికారం ఉంది, కనపడని అదృశ్యమైన వాటిపైన ఆయనకు అధికారం ఉంది. పరలోకమందున్నవి కానీ, భూమి యందున్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ అన్నీ కూడా యేసు ప్రభువును బట్టి సృష్టించబడ్డాయి. యేసు ప్రభువు నామంలో అవి మోకరించాలి, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. ఆ నామంకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. దాన్ని అంత సింపుల్గా తీసుకుంటున్నారా మీరు అని ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు యేసు ప్రభు పేరు ఉపయోగించే అర్హత నీకుందా అనే డౌట్ వచ్చిందా లేదా? హల్లెలూయా.
వాళ్ళకు దేవుడు అభిషేకించకుండానే పోయి యేసుప్రభు పేరు అన్నారు. దేవుడు చెప్పాలి కదా, దేవుడు పర్మిషన్ ఇవ్వాలి కదా. నా పేరు ఉపయోగించుకొని దేవుడు పర్మిషన్ ఇస్తే ఉపయోగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. పేతురు యోహానుకు దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు, నా పేరు ఉపయోగించి గొప్ప కార్యాలు చేయండి అని పర్మిషన్ ఇచ్చినాడు, వాళ్ళు చేశారు. పౌలుకు చెప్పినాడు, గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆ పేరును ఉపయోగించే అర్హత మనకుందా? అంత గొప్ప పేరు ఉపయోగించే అర్హత మనకుందా లేదంటే, యోహాను సువార్త మీరు చదివి చూడండి. దేవుడు మాటి మాటికి పిలిచి ఏమంటున్నాడో తెలుసా? ఇది వరకు నా పేరట మీరు నన్ను ఏమడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగు, ఇప్పుడు అడగండి మీకు దొరుకుతుంది. నా పేరట మీరు తండ్రిని ఏమడిగినను మీకు ఇస్తాడు. నా నామంలో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడని దేవుడే మనల్ని పిలిచి నా పేరును ఉపయోగించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సత్యమే నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిశ్చయంగా దేవుడు నీకు ఆ పేరును ఉచ్చరించి మేలు పొందే భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆ పేరులో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. యేసుప్రభు పేరట ఎవరు ప్రార్థన చేసినా మర్యాదపూర్వకంగా, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో తండ్రి అని ఉపయోగించినప్పుడు ఆ యేసు అనే పేరు ఎంత గొప్పది. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ శక్తి యేసు నామంలో ఉంది. కాబట్టి ఆ పేరును ఉపయోగించాలంటే ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలా? ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ఉపయోగించినప్పుడు ఏదో గొప్ప కార్యం జరుగుతుంది ఖచ్చితంగా. అది మనం నమ్మాలా. నమ్మి విశ్వసించినప్పుడు ఆ పేరును ఉచ్చరించిన వెంటనే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సజీవుడు. ఆయనే మనల్ని పిలిచి తన పేరును ఉపయోగించమంటున్నాడు. ఉపయోగించి మీరు ప్రార్థన చేయమంటున్నాడు, ఉచ్చరించమంటున్నాడు. ఆ అభిషేకం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? చాలాసార్లు యేసునామం పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదంటే, వాళ్ళు దేవుని నమ్ముకుంటారు కానీ పాత జీవితం అట్లే ఉంటుంది. దేవుని నమ్ముకుంటారు కానీ మళ్ళీ పోయి తాగుతారు. దేవుని నమ్ముకుంటారు, మద్యపానం సేవిస్తారు. దేవుని నమ్ముకుంటారు, ధూమపానం సేవిస్తారు. దేవుని నమ్ముకుంటారు, అక్రమ మార్గంలో వెళ్తారు. దేవుని నమ్ముకుంటారు కానీ ఏ రోజు బైబిల్ చదవరు. దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని కార్యాలు, పద్ధతులు ఏంటివో వాళ్ళు పాటించరు. నిష్ట ఏంటి, దాని పద్ధతులు ఏంటి, దాని క్రమం ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడు, యేసుప్రభు ఈ నామం ఎంత శక్తి కలిగినది, ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన కట్టడలు ఏంటివి, ఆయన న్యాయ విధులేవి అని గ్రహించి ఆ మార్గంలో మనం జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు యేసు నామంలో దయమా వెళ్ళిపో అంటే అది మర్యాదగా మోకరించి బరసంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో నా ఇంట్లో ఏ అపవిత్రాత్మకు హక్కు లేదు, ఏ అపవిత్రాత్మకు చోటు లేదు, ఏ సాతానుకు నా ఇంట్లో చోటు లేదు. యేసు నామంలో దేవుని నమ్ముకున్నాం మేము, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నువ్వు ఇలా చెప్పడం ప్రారంభిస్తే ఆ ఇంట్లో అపవిత్రాత్మ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విశ్వాసంతో మనము దేవుని సత్య మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, దేవుని కట్టడల యందు ఆనందించుచు, దేవుని యొక్క వాక్యమునకు లోబడి మనం బతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన మీద పని చేసుకుంటూ వస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.